వెల్కమ్ టు ఒమెగా ఇండియా టీవీ న్యూస్. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అధోగతి పాలైన రాష్ట్రం కూటమి పాలనతో తిరిగి ప్రగతి బాట పట్టిందని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పేర్కొన్నారు. జగ్గయ్యపేట పట్టణంలో కాకానీ నగర్ లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని వార్డులోని విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో మేము ఈరోజు కాకినాడ పర్యటిస్తూ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అందినాయా లేదా, మీరు ఏ విధంగా ఉన్నారు, మీ సమస్యలు తెలుసుకుంటా ఉన్నప్పుడు ప్రత్యేక ఈరోజు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు ఉంటే గతంలో ఒకళ్ళు మాత్రమే వాళ్ళ పథకం కింద పోయినసారి అమ్మఒడి అని చెప్పి ఒకళ్ళకి ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో 3 పిల్లలకు కూడా తల్లికి వందనం ద్వారా 3 పిల్లలకు కూడా జమ అయినాయి. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కూడా ఇప్పటికీ 2 గ్యాస్ సిలిండర్ కూడా అమౌంట్ జమ అయినాయి. ఇంకా వాళ్ళు ఈ గ్రామంలో ఈ వార్డు సమస్యని డ్రింకింగ్ వాటర్ సమస్య చెప్పారు. తప్పకుండా డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఏర్పాటు చేపిస్తాను. అదేవిధంగా డ్రైన్స్ ఏర్పాటు చేయమన్నారు. డ్రైన్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ఏదైతే రాష్ట్ర పార్టీ అంతకుముందు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఉచిత ఆర్టీసీ బస్సు కూడా ఆగస్టు 15 నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మరి సమస్యలు కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు కూడా పూర్తిగా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.